ఇవాళ మనం అయితే నా ఫేవరెట్ గుడి అయిన చిన్న కదిరయ్య స్వామికి అయితే వచ్చేస్తున్నాం. అది ధర్మవరం దగ్గర మరూరు అనే గ్రామంలో ఉంటుంది అనమాట. అండ్ వచ్చి రాగానే ఇక్కడ మేము నాగదేవతలను అయితే దర్శించుకున్నాము. అండ్ ఇక్కడ మనం ఏమైనా కోరిక కోరుకొని ఇక్కడ కడితే నెరవేరుతుందని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారనమాట. చాలామందే కట్టారు. అండ్ వచ్చిన వెంటనే స్వామికి అయితే ఒక 5 ప్రదక్షిణలు అయితే చేశాము మేము. అండ్ స్వామిని వెనుక భాగం నుండి మొక్కకూడదు, ఎందుకంటే దేవుడు వెనక దెయ్యాలు కొలువై ఉంటాయని అందరూ నమ్ముతారనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా దేవుని వెనుక భాగంలో అస్సలు మొక్కోవద్దండి. అండ్ ఇక్కడ మనకు పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారనమాట మ్యాజిక్. అండ్ ఇక్కడ మనం తొందరగా వచ్చేయడం వల్ల స్వామిని ఇంకా క్లీన్ చేసి అప్పుడే పెడుతూ ఉన్నారు స్వామిని. సో స్వామిని అయితే మంచిగా క్లీన్ చేసేసి ఇక్కడ పూలహారాలు వేసి మంచిగా రెడీ చేశారనమాట. అండ్ ఇక్కడ మేము వచ్చిన వెంటనే కొబ్బరికాయ అయితే కొట్టించేసాము. అండ్ ఒక పూలహారం కూడా తెచ్చాము స్వామికి. అండ్ ఇక్కడ పూజ చేసేది ఆయనే అనమాట. ఒక ముసలాయన ఉండేవారు, వాళ్ళ నాన్న అనుకుంటాను, మేబీ ఆయన ఇప్పుడు లేరు అనుకుంటాను. సో అందుకే ఆయన చేస్తున్నారు. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే మనకి ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఫుడ్ పెడతారనమాట. ప్రతి సాటర్డే ఇక్కడ మంచిగా చేస్తారు స్వామికి పూజలు. ఇప్పుడు వేరే వాళ్ళకి దయ్యాలు పట్టినా అలా ఏమైనా ఇక్కడికి వస్తే పోతాయని నమ్ముతారు ఇక్కడ ప్రజలు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన్ను తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎట్లాంటివి పాములు తేళ్ళు అలాంటివి అయితే ఇంట్లోకి రావని నమ్ముతారు. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇక్కడ మన్ను తీసుకెళ్ళాము కొంచెం ఇంటికి. అండ్ ఇక్కడ కొట్టిన కొబ్బరికాయని కూరల్లో వాడకూడదు అనమాట, మనం తినేయాలి లేదా ఎవరికైనా పంచాలి. అండ్ తర్వాత ఇక్కడ ఒక ఆవిడ అయితే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, నాకు అస్సలు నచ్చలా. ఇదిగోండి ఈవిడ పెద్ద ఓనర్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది అనమాట, ఆర్డర్ వేసుకుంటూ. అండ్ తర్వాత పక్కనే ఆంజనేయ స్వామిని అయితే మేము దర్శించుకున్నాము. అండ్ పక్కన బాగుందన్నమాట. ఈ బావిలో ఏంటంటే స్వామికి వేసిన పూలహారాలు కింద పడేయద్దు కదా, సో అన్నీ బావిలోనే పెడతారనమాట. కింద వేస్తే అందరు తొక్కుతారు, అప్పుడు బాగోదు కాబట్టి బావిలోనే పడేయాలి. అండ్ ఇక్కడ మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. నైట్ వచ్చి కొంతమంది స్టే కూడా చేస్తారు. ఇక్కడ స్వామి దగ్గర నిద్ర చేస్తే చాలా మంచిదని మేము కూడా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు వెళ్ళట్లేదన్నమాట. అండ్ తాత ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతూనే ఉంటారు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారనమాట, నైట్ అన్నం పెడతారనమాట. మేము మార్నింగే వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎప్పుడు రాలేదు, ఏం గుడి ఉందని చూస్తే నరసింహస్వామియే కొలువై ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం పూజ చేయించుకొనేసి ఇంకా పసుపు కుంకుమ తీసుకొని అయితే వచ్చేసాము. అండ్ తర్వాత ఇక్కడ గేట్ వేసేసారు, మేబీ మార్నింగ్ రావడం వల్ల ఎవరు లేరు అనుకుంటాను. అండ్ అక్కడున్న గణపతిని దర్శించుకొని ఇక్కడున్న నరసింహస్వామి సతీ సమేతంగా ఉన్నారు, ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం మేము. కొబ్బరికాయ కొట్టించడానికి పూజారి ఎవరు లేరు అనమాట. సో అందుకని జస్ట్ దర్శించుకొని వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ కొంచెం ఏదో ఇది పెద్దగా ఉంది అంటే మేము ఎప్పుడు ఎక్కడికి రాలేదన్నమాట. ఇవాళ ఏదో చూసి కొత్తగా ఉన్నట్టు అనిపించింది, ఏంటని చూస్తే సరే కూర్చోడానికి ఏమో అనుకున్నాము, కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పారు ఇందులో కూడా ఇది కూడా ఒక గుడి అని, ఇందులో స్వామి ఉన్నారనేసి. అండ్ ఇక్కడ లైట్ వేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు చాలాసేపటి నుంచి, కానీ పడట్లేదు. మేబీ అది లైట్ ఫెయిల్ అయిపోయినట్టుంది. సో మనమైతే ఇక్కడికి వచ్చేసి స్వామిని అయితే చూస్తున్నాం, లైట్ వేసి ఫ్లాష్ లైట్ వేసి చూస్తున్నాం కానీ కనిపించలేదు. కొంచెం సేపు తర్వాత కొంచెం నరసింహస్వామి పటం అయితే కనిపించింది. అండ్ తర్వాత మనకి ఏదో సంథింగ్ ఒక కుండల అన్నట్టు కనిపిస్తుంది, కానీ అంత క్లారిటీగా కనిపించట్లేదు. సరే ఏదైతే ఏంటి అని ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం మనము.
అదిగోండి ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఏదో ఒక కుండకి సంథింగ్ పెట్టారు. అండ్ తర్వాత ఇక్కడ మనకి శివాలయం కూడా ఉంది. వాళ్ళ సాటర్డే కాబట్టి శివాలయంకి వెళ్ళలేదు. అండ్ మేము వచ్చే దారిలోనే ఆంజనేయ స్వామి ఆలయం ఉందన్నమాట. సో సరే ఇంకా ఇవాళ ఎలాగో సాటర్డే కదా అనేసి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవడానికి వచ్చేసాము ఇక్కడ దారిలోనే. సో మేము గుడిలోకి వెళ్ళగానే ఒక కొబ్బరికాయ కుట్టించేసాం స్వామికి. ఫస్ట్ ఇది ఇక్కడ మొక్కొని లోపలికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టించేసి స్వామికి కొంచెం సేపు స్వామి ఆలయంలోనే టైం గడిపేసాము. చూసారా స్వామిని ఎంత మంచిగా డెకరేట్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కమెంట్ చేసేయండి, లైక్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి ప్రసాదం కూడా పెట్టారనమాట, పులిహోర అండ్ కేసరి ప్రసాదం అయితే చాలా బాగుంది. ఇంకా స్వామి దర్శనం చేసుకొని అయితే మనం వెళ్ళిపోతున్నాం. 10 నిమిషం దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది. అండ్ ఈ రోడ్ అయితే ఎంత గలీజ్గా ఉన్నాయో అండి. తప్పదు కదా స్వామి కోసం అనేసి అలానే వచ్చేసాము. నాకు రోడ్స్ అయితే అస్సలు నచ్చలేదు ఇవి. అండ్ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. కంటెంట్ నచ్చితే కమెంట్ చేసుకోండి. బాయ్ గైస్.